అందరికీ నమస్తే అండి. ఇందాక ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో డెక్కన్ క్రానికల్ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారు. డెక్కన్ క్రానికల్ పత్రిక ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పైన బోర్డు అది ఇరగొట్టేసి కొంచెం దాడి చేసి అటాక్ చేసి లోపల స్టాఫ్ని వీళ్ళని భయపెట్టారు. ఒక రకంగా రౌడీయిజం చేశారు. పచ్చిగా చెప్పుకోవాలంటే రౌడీయిజం చేశారు. సో ఇది తప్ప రైటా అని చర్చించాల్సిన ముందు డెక్కన్ క్రానికల్ రాసిన వార్తను కూడా చర్చిస్తా. ఇది తప్ప రైటా అనేది కూడా చెప్తా. డెక్కన్ క్రానికల్ రాసిన వార్త తప్ప రైటా అనేది చెప్తా. దీని వెనక మొత్తం ఉన్న వ్యవహారం అంతా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఏం రాశారంటే డెక్కన్ క్రానికల్లో నిన్న ఒక వార్త రాశారు. కూటమి ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో యూటర్న్ తీసుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో యూటర్న్ తీసుకుంది అని రాశారు. అంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయించేస్తుంది, ప్రైవేటీకరణకు అనుకూలమే అనే అర్థం వచ్చేలాగా అందులో మొత్తం రాసుకొచ్చారు. సో అది నిజంగా తెలుగుదేశం పార్టీకి పూర్తి వ్యతిరేకం, టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం. ప్లస్ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఆ కార్మికులను ఆ ఉద్యోగులను రెచ్చగొట్టే లాంటి వార్త, ప్లస్ విశాఖలో ఉన్న సెంటిమెంట్ను రగిల్చే వార్త. వాళ్ళు అలా రాయడానికి ఏంటి కారణం? చంద్రబాబు గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తాము అని? లేదా కేంద్ర మంత్రి గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అని? లేదా ఉక్కు శాఖ మంత్రి గారో, ప్రధానమంత్రి మోదీ గారో, లేదంటే రాష్ట్ర గవర్నర్ గారో, లేదంటే అట్లీస్ట్ ఆ జిల్లా మంత్రి గారో ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఎవరైనా ఓపెన్గా చెప్పారా మేము ప్రైవేటీకరణ చేస్తున్నాము, లేదా కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటాము అని ఏమైనా చెప్పారా? సో చెప్పలేదు, అఫీషియల్గా చెప్పలేదు. పోనీ ఇంటర్నల్గా లేదు అన్నీ బయటకు చెప్తేనే రాస్తామంటే ఇంటర్నల్గా జరుగుతున్నాయి ఆఫ్ ద రికార్డ్ అంశాలు కూడా రాస్తాము, గాసిప్స్ కూడా రాస్తాము అనుకోవచ్చు. కానీ ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో, ఇటువంటి సున్నితమైన ఎమోషనల్ టచ్ ఉన్న విషయాల్లో రాసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వార్త అక్కడున్న లక్షలాది మంది ఎమోషన్స్, సెంటిమెంట్స్, మనసుకు సంబంధించిన వార్త. దశాబ్దాల తరబడి అక్కడ కొన్ని ఫ్యామిలీలు దానికి ఎమోషనల్ బంధం ఉంది. విశాఖపట్నం ఉక్కు అంటే దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఉంది. సో అందుకు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్ని వందలాది కుటుంబాలు రోడ్డెక్కాయి. సో దాన్ని అంత పెద్ద ఇష్యూని ఇంత సింపుల్గా కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది, ప్రైవేటీకరణ చేసేస్తారని ఎలా రాయగలరు? అసెంబ్లీలో ఏమైనా తీర్మానం చేశారా ప్రైవేటీకరణ చేస్తామని? లేదా కేంద్రం ఏమైనా పార్లమెంట్లో చర్చ పెట్టిందా? లేదు కదా, ఎక్కడా కూడా సందర్భం లేదు కదా. అసందర్భంగా ఎలా రాస్తారు? ఒక పుకారుని, ఒక అంతర్గత గాసిప్ని ఇంత పెద్దగా ఎలా రాస్తారు అనేది ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం. గాసిప్స్ ఉండొచ్చు కాక, గాసిప్ వార్తలు చెప్పొచ్చు కాక, పత్రికలకు ఏం పని లేక గాసిప్స్ రాసుకుంటారు కాక, కానీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉన్న చోట, సెన్సిటివ్ అంశాల్లో గాసిప్స్ రాసినప్పుడు కొంచెం ఆలోచించాలి, 1-2 సార్లు ఆలోచించాలి. సో ఆ వార్త పూర్తిగా తప్పు. ఆ వార్త రాయడం మనకు ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో వాళ్ళని రెచ్చగొట్టాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చాలి, ఉద్యమకారులను, ఉద్యోగులను, కార్మికులను రెచ్చగొట్టాలి, అక్కడ ఎమోషన్స్ని రెచ్చగొట్టి అక్కడ అలజడి సృష్టించాలి, ఒక పార్టీని దెబ్బతీయాలి, మరో పార్టీకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశం ఆ వార్తలో కనిపించినట్టే ఉంది ఆ వార్త మొత్తం చదివితే. అందుకే మేబీ అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మండి ఈరోజు సాయంత్రం వెళ్ళి ఆ డీసీ డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేశారు. డెక్కన్ క్రానికల్ ఎవరిదో మీ అందరికీ తెలుసు కదా, ఆయన ఎవరో రెడ్డి గారు ఆ మధ్య ఏదో అరెస్ట్ కూడా అయ్యారులే, నాకు అవన్నీ గుర్తులో, నేను అవన్నీ స్టడీ చేయలేదులే, కానీ ఎవరో ఉన్నారులే, అది ఒక రెడ్డి గారిదే. సో నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఇందాకే, ఒక గంట కిందట, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడిని ఖండిస్తున్నాను అని చెప్తూ అసలు ఈ వార్త డీసీలో ఈరోజు వచ్చిన ఈ వార్త పూర్తిగా అసత్యం, తప్పుడు వార్త, పూర్తిగా పెయిడ్ ఆర్టికల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం ఆ పార్టీ వాళ్ళు రాయించిన పెయిడ్ ఆర్టికల్, విశాఖపట్నంలో ఎమోషన్స్ని రెచ్చగొట్టడానికి, సెంటిమెంట్స్ రెచ్చగొట్టడానికి కావాలని రాసిన ఒక వార్త ఇది. సో దీనిలో ఎంత మాత్రం వాస్తవం లేదు. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కాదు కదా, అక్కడ నుంచి ఒక రాయి కూడా ప్రైవేటీకరణ జరగదు.
అలా జరగనివ్వము. దానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సో ఇటువంటి వార్తలు రాస్తే మాత్రం కరెక్ట్ కాదు, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్తూ అలాగే దాడిని కూడా ఖండించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇటువంటి విషయాల్లో సంయమనం పాటించాలి, అనవసరంగా దాడులు చేయొద్దు, అది మన పద్ధతి కాదు అని చెప్పారు. సో నేను ఇప్పుడు చెప్పదగిన అంశం ఏంటంటే, యాక్చువల్లీ దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా టీడీపీ శ్రేణులు పత్రికా కార్యాలయం మీద దాడులు చేస్తూ వెళ్ళాలంటే సాక్షి మీద రోజుకొకసారి దాడి చేయాల్సి వస్తుంది, లేదా గంటకు ఒకసారి దాడి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సాక్షి రాసిన వార్తలన్నీ అలాగే ఉంటాయి. సాక్షి ఈక్వల్ టు డీసీ అనుకుని వదిలేయండి. ఇప్పుడు సాక్షి టీవీ లాగానే TV9 ఎన్టీవీ అని వదిలేశారు కదా. ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు, TV9 వాళ్ళు ఏమేసినా టీడీపీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా సాక్షి లాంటి వాళ్ళే అనుకుంటారు. అలాగే పత్రికల్లో కూడా సాక్షి పత్రిక లాంటి పత్రికలు కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా కావాలని రాస్తారు, రెచ్చగొట్టడానికి రాస్తారు. సో అందుకని ఇటువంటివన్నీ వదిలేయడం మంచిది. సో పత్రికలో ఈ వార్త వచ్చిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అందుకు టీడీపీ వాళ్ళు అటాక్ చేశారు. యాక్చువల్లీ పత్రికా కార్యాలయాల మీద అటాక్ చేయడం అనేది పిరికితాం, పనికిమాలిన వ్యవహారం. ఏదైనా పత్రికలో వార్త వస్తే అది నచ్చకపోతే లీగల్గా వెళ్ళండి, లీగల్ యాక్షన్ తీసుకోండి, వెంటనే డెఫిమేషన్ వేయండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, లేదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. వాళ్ళు మనోభావాలు రెచ్చగొట్టారు, తప్పుడు వార్త రాశారని. అంతే తప్ప మందబలం ఉంది కదా అని చెప్పి మొత్తం ఒకేసారి గుంపులుగా వెళ్ళి ఆఫీసుల మీద దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు పోయి మూల కూర్చున్నారు. టీడీపీ కూడా అలా మూల కూర్చోవడం ఇష్టమా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అలా మూల కూర్చోవాలని ఉందా? పత్రికా కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికలకు కొన్ని రైట్స్ ఉంటాయి, కొంత స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈనాడు ఆఫీసుల మీదో, ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద దాడులు చేసేవాళ్ళు. అలా చేశారు కాబట్టి, అది ప్రజలకు నచ్చలేదు కాబట్టి ప్రజలు ఈరోజు ఈ తీర్పు ఇచ్చారు, వాళ్ళకు 11 సీట్లు ఇచ్చారు. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము అధికారంలో ఉన్నాము, 164 సీట్లు వచ్చాయి, మా ఇష్టము, ఇటువంటి వార్తలు రాసే వాళ్ళని ఊరుకోము, ఉపేక్షించము, వాళ్ళకంటే మేము పద్దరౌడీలము అనుకుంటే ప్రజలు వాళ్ళకు తోక కత్తిరించినట్టే టీడీపీకి కూడా తోక కత్తిరించేస్తారు. అందులోకి విశాఖపట్నంలో ఈ కల్చర్ అస్సలు లేదు, ఇటువంటి దాడుల కల్చర్ అస్సలు లేదు. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మేబీ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఇటువంటి గందరగోళానికి తెరదించాల్సిన అవసరం ఉంది. కేంద్రం వైపు నుంచి కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చేయాలి. నాంచడం మంచిది కాదు. వాళ్ళు పదే నాంచడం ప్రైవేటీకరణ చెయ్యం అంటూనే లోపల ఏదో ఒకటి వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. అందుకే ఇటువంటి పనికిమాలిన వార్తలన్నీ రాస్తారు. కాబట్టి విషయం ఎక్కువ నాంచకుండా డైరెక్ట్గా చెప్పేస్తే మేము ప్రైవేటీకరణ చెయ్యం, దాన్ని కాపాడుకుంటాం, దానికి కావాల్సిన సాయం చేస్తామని చెప్పేస్తే ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.